హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని బ్లాగ్స్. ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా, వేడి వేడి ఉల్లిపాయ పకోడీ. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు. మాకు ఇంత సరిపోతుందని మేము ఇంత వేసుకున్నాం. అందులో ఆనియన్స్, ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం పొడి, రుచికి సరిపడినంత సాల్ట్. పకోడీలో తక్కువ సాల్టే పడుతుందండి, చూసి వేసుకోండి. కొద్దిగా లైట్గా పసుపు వేసుకుందామండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం మేము. అంతే లోపల బాండీలు పెట్టుకొని హీట్ చేసుకున్నాం పెనుగుని. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము పిండి అంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ పోయకుండా ముందు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. పిండి ఎంత ఉందో ఆనియన్స్ కూడా అంతే ఉంటే బాగుంటుందండి. ఆనియన్స్ తక్కువయ్యి పిండి ఎక్కువైతే తినడానికి అంత టేస్ట్ రాదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటాం. బాగా మిక్స్ చేసుకున్నామండి. ఒకసారి టేస్ట్ చూద్దాం, ఉప్పు కారం సరిపోయిందేమో. అన్నీ సరిపోయాయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇప్పుడు పకోడీ వేసుకుందాం. చూడండి, ఇలా ఉండాలి. ఆనియన్సే కానొస్తున్నాయి కానీ పిండి తక్కువ ఉంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పకోడీ వేసుకుందామండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి వేసుకోండి, తినడానికి బాగుంటాయి, పెద్ద పెద్దగా లేకుండా. ఇది ఒక సైడ్ కాలినాయండి, తిప్పుకుందాం. మేము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో టిష్యూ వేసుకుందాం. టిష్యూ వేసుకోవడం వల్ల మనకి పకోడీలో ఉన్న ఆయిల్ ఇది కొంచెం తీసుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది ఆయిల్ని. ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం. ఇవి రెడీ అయ్యాయి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు సరిగా వేరే కలర్లో కనిపిస్తున్నాయేమో. బాగా కాలేయండి మాకు చూడడానికి. మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నామండి. ఇవి కూడా తాగాయండి, తీసేసుకున్నాం. మిగతాటి కూడా ఇలాగే చేసేసుకున్నామండి. ఇలా మేము ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము. లెమన్ వేసుకొని తింటే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మాకైతే నచ్చుతుంది. చూడండి, ఇలా పీసెస్గా తింటే బాగుంటుంది, అందుకనే మేము అలా చేసుకున్నామండి. మనం పెద్ద వేసుకుంటే పిండిగా ఒక్కటి కొంచెం తినగానే ఎక్కువ అయితే ఇదైతే బాగా తినచ్చు, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది.
మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గంగసాని వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.